అలెక్సా కిచెన్ ఆఫ్. డీకా బ్యాగ్ తెస్తుంది. అదే హ్యాపీ షూ వేసేసుకున్నావా? ఓకే అనేది ఆఫ్ చేయలేదు. ఇది అన్ని బాగుంది కదా. ఇది ఆఫ్ చేయరా మెయిన్ లైట్ కిచెన్ది. అలెక్సా కిచెన్ ఆఫ్. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి 29th December. సో ఒక స్మాల్ ట్రిప్ కోసం వెళ్తున్నాం మేము. సో జస్ట్ ఒక స్మాల్ బ్రేక్ అనమాట. అంతే. మా ఏమంటారు, టెడీకి ఎగ్జామ్స్, హ్యాపీకి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా నాకు సుదర్శన్కి కూడా కొంచెం స్మాల్ బ్రేక్ అన్నట్టుగా వెళ్తున్నాము. కానీ ఒక్కటేమంటే ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నాము, బట్ అదేమంటే ఇంకో దగ్గరికి వెళ్ళినట్టు అయిపోయింది. సో అందుకే ఎక్కడికి వెళ్ళినా మీతో షేర్ చేస్తాను అన్నట్టుగా ఈ బ్లాగ్ పెడుతున్నాను. బట్ మేము ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుని వెళ్ళలేకపోయాం కదా. సో అది కూడా ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ షేర్ చేస్తాను కదా, అప్పుడు చెప్తా ఇక్కడికే వెళ్ళాలి అనుకున్నాం అనేది. సో అందుకే ముందు దాని పేరేం చెప్పట్లేదు ఇక్కడ. మేము వెళ్ళే ప్లేస్కి కరెక్ట్గా 5కి అలా స్టార్ట్ అయిపోతే కరెక్ట్గా మేము అనుకున్నవంతా జరిగిపోతుంది. కాకపోతే ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది. 6కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ డీజిల్ పట్టేసుకున్నాము, ఫుల్ ట్యాంక్ చేసుకున్నాము. ఇంకా ఇది ముందే ప్లాన్డ్ కూడా కాదు, అప్పటికప్పుడు బయలుదేరాం. నిన్న నైట్ ప్లాన్ చేసుకున్నాం జస్ట్ అంతే. ఇంకా నేను కొత్త ప్యాంట్ ఒకటి కొనుక్కున్నాను. సో దానిపైన ఈ బ్లూ కలర్ టాప్ రీసెంట్గా 24th 25th బ్లాగ్స్ చూసుంటే తెలిసి ఉంటుంది మీకు. వేసుకొని ఉంటే సుదర్శన్ ఉండేసి అది బాగుంది బుజ్జు, ఆ డ్రెస్ వేసేసుకో బాగుంటుంది అన్నాడు. సో మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా చాలా చలిగా ఉండింది, ఎర్లీ మార్నింగ్ కదా, అందుకే నజ్జు తీసుకొచ్చి ఉండింది ఒక షర్ట్. సో దాని మీద అలా వేసుకున్నాను. ఇంకా మా సుదర్శన్ షర్ట్ అయితే భలే నచ్చింది నాకు. అప్పటికప్పుడు మింత్రాలో ఆర్డర్ చేశాను, అంటే లాస్ట్ నైట్ అనమాట. ఇంకా టెడీకి కొత్త ప్యాంట్ కొని ఉన్నాము. సో అది వేసుకుంది. హ్యాపీకి ఏమంటే కొత్త షూస్. సో ఒక్కొక్కటి వేసుకొని బయలుదేరామన్నమాట మా అన్ప్లాన్డ్ ట్రిప్కి. ఇంకా ఒక్కొక్క పెయిర్ పెట్టుకొని రండి బుజ్జు, ఎందుకని మంచిది, మనము ఎక్కడికంటే వెళ్ళిపోతాము, నేను ఎక్కడికంటే తీసుకెళ్ళిపోతాను దాన్ని బట్టి అక్కడ అనేసి అన్నాడు. సో అందుకే ఎందుకైనా మంచిదని నేను 2 pairs పెట్టుకున్నాను. అంటే 2 pairs డ్రెస్సెస్ పెట్టుకున్నాను, నాకంటూ, హ్యాపీకంటూ, టెడ్డీకంటూ. టెడ్డీవి ఏమంటే టెడ్డీయే సర్దుకునేసింది ఫస్ట్ టైం. సో ఇంకా హ్యాపీకి నాకు ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు టెడ్డర్ పడుకునేస్తున్నాడు, యాపర్ లేస్తున్నాడు. పాకశాల వస్తుందంట బుజ్జి, 3 kilometers. తినేద్దాం బాబా. అప్పుడు చూసాం కదా అది. అప్పుడు మేము హైదరాబాద్ నుండి బెంగళూరుకి వచ్చేటప్పుడు పాకశాల అనేసి చూసాము ఒక రెస్టారెంట్. అదే భలే ఉంది అనేసి అనిపించింది. సో వెళ్ళే దారిలో పాకశాల ఉంది, తిందాము అన్నట్టు. కానీ ఇదేమంటే దానంత బాగాలేదు, అంబియన్స్ అంత బాగాలేదు, కానీ క్లియర్గా అంటే నీట్గా క్వాలిటీగా ఉండింది బ్రేక్ఫాస్ట్. సో అక్కడ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసాం పాకశాలలో. ఈ రెస్టారెంట్ తర్వాత ఇంకా మంచి మంచి రెస్టారెంట్స్ వచ్చేసాయి. ధృవతార అనేసి ఇంకా 2-3 వచ్చాయన్నమాట. ఇక్కడ రెస్ట్ రూమ్స్ అంతగా నచ్చలేదు నాకు. సో ఇంకొక దగ్గర వెళ్ళి ఉంటే బాగుండేదే అనిపించింది ఆ హోటల్స్ని చూసిన తర్వాత. అంటే ఇంకా మనకి అన్ప్లాన్ ట్రిప్స్ అంటే ఇలాగే ఉంటాయి. కొన్ని అడ్వెంచరస్గా ఉంటాయి, కొన్ని ఏమంటే అప్పుడే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తూ ఉంటాయి. సో మాకు ఎలాగైనా ఉండనివ్వండి, ఈ వ్లాగ్ మీరు చూస్తారు కాబట్టి మీకు ఏమంటారు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనొచ్చు. ఇంకా మిస్ అవ్వకుండా చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. మా ట్రిప్ వ్లాగ్స్ మీలో చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటాయి అంటుంటారు కాబట్టి చెప్తే ఎంత బాగుంది. సాయిబాబా చేసి బాగు కదా, గుడి కాదు అది, ఫోటో అయినా తీసుకోవచ్చు. ఎక్కడ నువ్వు ఆపవు, నాకు అర్థమైపోయింది. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి ఆపాలనుకుంటావు అక్కడే ఆపుతావు. ఇంకోటి ఏమంటే నేను ఇక్కడ ఏమేమి మిస్ అయ్యానో మీరు అవి మిస్ అవ్వకుండా మీరు వెళ్ళినప్పుడు అవి ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. రెడ్డి రారా, బయటికి దిగు, కొంతసేపు బాగుంటుంది. తీసుకోపో. ఏమంట గ్రీన్ అన్నీ నీకు క్యూట్గా ఉంటాయి. ఇంకా ఇవేమంటే గ్రీన్ చనా, అంటే ఇవి మనము శనుగులు అంటాం కదా, దాన్ని చట్నీ చేసుకుంటాము, గుగ్గిలతో మనము ఏమంటారు దేవుడికి ప్రసాదం చేస్తాం. సో అవి
బుడ్డ శనుగులు అంటారు. అవి డ్రై చేసినాక మనం వాడుకుంటా ఉంటాము. యాక్చువల్‌గా ఇలా గూడా తినొచ్చంట. ఇను ఉందమ్మా గంజి. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చాలా చలిగా ఉంది గానీ, తర్వాత ఏమంటే చాలా ఎండగా ఉంది. ఉక్క పెట్టేస్తా ఉన్నిందసలు. బాగుంది, స్వీట్గా ఉంది కదా హ్యాపీ. ఇంకా కర్ణాటక, కేరళ సైడ్ ఈ కోకోనట్ వాటర్ చాలా బావుంటాయి. కొబ్బరి ఉండేదైతే స్వీట్‌గా ఉంటుంది. కొబ్బరి లేకపోతే ఏమంటే అది వాటర్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే అంత స్వీట్‌గా ఉండదు. కొబ్బరి ఉన్న దాంట్లో వాటర్ తక్కువ ఉంటాయి. కొబ్బరి గూడా వస్తుంది. మా టెడ్డీ ఏమంటే మంచి నిద్రలో ఉండింది. నేను రానంటే రాననింది. దాని తర్వాత పాపం రావాలనిపించినట్టుంది. మళ్ళీ దిగింది కార్. ఒకటి స్వీట్గా ఉంటుంది. ఇంతకు ముందంతా నాకు టెంకాయ నీళ్ళ కంటే ఆ కొబ్బరి తినాలనిపిస్తా ఉండేది చాలా ఇష్టంగా. ఇప్పుడు అనుకోండి వాటర్ తాగి మళ్ళీ ఆ కొబ్బరి తినేసరికి టైం వేస్ట్ అయిపోతుంది. ఇంక మా సుదర్శన్ కార్ లోపల తిననివ్వడు. అక్కడే నుంచొని తినాలి. ఎందుకొచ్చిన గొడవ అనేసి కొబ్బరి వద్దని చెప్పేసి ఉట్టి వాటర్ తాగేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ మీరు చూసుంటారు కాబట్టి నేను ఇంతసేపు వరకు చెప్పలేదు. మేము బేలూరు వెళ్తున్నాం. అదొక హిస్టారికల్ టౌన్ అనమాట. హాసన్ డిస్ట్రిక్ట్ దగ్గర. సదరన్ పార్ట్ ఆఫ్ కర్ణాటక. ఏం ఊరు బాబా? బేలూరే కదా? బేలూరుకి వెళ్తున్నాం. మరి ఇదేం సేమ్ ప్లేస్. అన్ని పూలు ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ. హ్యాపీ వద్దా? హ్యాపీ సైడ్ గా తిరుగుతారు పట్టుకుంటూ బాబా ఇంకా వీడియో తీసుకుంటావు. ఇంకా అక్కడ బేలూరు ఉంది. బేలూరు ఇటు సైడ్, చిక్మంగళూరు స్ట్రైట్, హలిబీడు ఇటు సైడ్, రైట్ అలిబీడు టౌన్ వచ్చింది. ఈ టౌన్ అంతా బేలూరు కాదు. ఇప్పుడు ఇటు వెళ్ళేది బేలూరు. చిక్మంగళూరు మొత్తం బేలూరే ఇదంతా. సో బేలూరులో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుందంట. సో దాన్ని చూడడానికి అయితే ఫస్ట్ వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను. చాలా ఓల్డ్ టెంపుల్ అంట. ఎలా ఉంటుందో మరి చూద్దాము. నాకు అటాచ్ చేసి ఇస్తాను కదా. ఒరే మీ కొంచెం యూజ్ చేసే వాళ్ళు వేసుకోవాలన్నా. అమ్మా మీరిద్దరు యూజ్ చేసారు. వాళ్ళు నీవేవిరా వేసుకున్నావు కిందక. హ్యాపీ అక్కడ హెయిర్ ఎలా అంటే రీతు చౌదరి ఉంది కదా, తను గుర్తుకొచ్చింది నాకు. ఒకటి ఇదే బాగున్నా, ఒకటి కానీ ఒకటి పెట్టు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకటి వేసుకుందు. ఒకటి నాకు కదా హ్యాపీ. ఆహా వాడికే. సో ఇదేనా టెంపుల్? ఒకటి నాకు. బేలూరు బస్ స్టాండ్. ఇగో ఈ కాయలు భలే ఉన్నాయి బాబా. డేటా ఇదేరా అంకుల్ చెప్పింది. ఆంటీ చనా అంటారు, గ్రీన్ చనా. అమ్మాయి గుర్తుందా మనం చేసాము? గోకర్ణ అలాగే ఉందిరా. దగ్గరగా వెళ్తే కూడా అరుస్తుంది బాబా. ఇది వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చినా ఇదేమంట వెళ్ళనివ్వట్లేదు మనల్ని. నాట్ అలౌడ్ అన్నట్టు. ఎందుకమ్మా జరగట్లేదు? ఏం చేసింది? బ్లాక్ ఎక్కడ ఉందిరా? ఓల్డ్ టెంపుల్ కదా, భలే ఉందిరా. లోపల సూపర్ గా ఉంటున్నట్టుందిరా ఇది. ఎక్కడ పార్క్ చేస్తావు? అందరూ టెంపుల్ డ్రెస్ తీసుకోవాలి. నార్మల్ గానే అవును, నార్మల్ లో వెళ్తున్నారు. ఇక్కడంతా షాపింగ్ ఉంది హ్యాపీ. అమ్మా ఐస్ క్రీమ్ ఉంది. ఐస్ క్రీమ్ కొని అని చెప్పాను నీకు. ఓల్డ్ బిల్డింగ్ అంతా నడుచుకుంటూ వస్తున్నారు ఎక్కడ నుండో. ఇంకా టెంపుల్ పార్కింగ్ కోసం ఇక్కడ పెట్టున్నారనమాట పక్కన. సో అన్ని వెహికల్స్ ఇక్కడే పార్క్ చేసేసుకోవచ్చు. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అంట అని చెప్తున్నానే కానీ ఎప్పుడు కట్టిన టెంపుల్ అవన్నీ మీకు చెప్పలే కదా. ఇది 12th సెంచరీ టెంపుల్ అనమాట. ఇది
103 ఇయర్స్ అయిందంట ఈ టెంపుల్ కట్టడానికి. 1117లో కట్టారు. ఇంకా ఈ టెంపుల్ దీపోత్సవ కార్యక్రమ ఏర్పడుతుంది. సర్వ భక్తాదిಗಳು ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿ ಈ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ అయ్యప్ప స్వామి టెంపుల్ అంట. అయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. విష్ణువర్ధన అనే కింగ్ కట్టించామట ఈ టెంపుల్ని. ఏమంటే అప్పుడు చోళాస్కి హోయాస్కి వార్ జరిగినప్పుడు సో ఈ హోయాస్ గెలిచారు. సో అలా ఆ సెలబ్రేషన్స్తో ఈ టెంపుల్ కట్టించారు లార్డ్ విష్ణుకి డెడికేట్ చేస్తున్నట్టు. ఇంకా మనము లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే ఎంత అమేజింగ్గా ఉందబ్బా అనేసి అనిపిస్తుంది మీకు. నిజంగా నాకు ఫస్ట్ తెలియలేదు, జస్ట్ టెంపుల్ తిరుమల ఎలా ఉంటుంది సో అట్లనే అనుకున్నా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక్కసారిగా వావ్ అనిపించింది. సాక్స్ తీసే బాబా తీసే బాబా ఫస్ట్ పెట్టు. హ్యాపీ సాక్స్ సాక్స్ ఉన్నిలే కాలకుండా ఉంటాయి. కట్టియా ఓకే లోపల పెట్టుకోమను బాబా. ఇంకోటి ఏమంటే ఈ టెంపుల్కి రావడానికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, అంటే డ్రెస్ కోడ్ అంటూ అట్లా ఏం లేదు. నాకు ముందు తెలీదు, అంటే ఓల్డ్ టెంపుల్ కదా నార్మల్గా వెళ్ళి విజిట్ చేసేసి వచ్చేయడమే కదా, అక్కడేం దర్శనం అంటూ అట్లాంటివి ఏమి ఉండవు కదా అనేసి అనుకున్నాను. సో నార్మల్గా ఈ డ్రెస్లో వచ్చేసాను, మెయిన్గా ఫ్రీగా ఉంటుంది అన్నట్టుగా వచ్చేసాను. అనుకోకుండా డ్రెస్ కోడ్ అంటూ అట్లా కూడా ఏమీ లేదు. ఎలాగో యాక్చువల్గా మేము ఇంకో దగ్గరికి వెళ్దాం, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం. కానీ మధ్యలో మళ్ళీ మేము సెర్చ్ చేస్తాం చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో చూడడానికి ప్లేసెస్ అంటే 2 టెంపుల్స్ కనిపించాయి అనమాట. అందుకనేసి ఇంకా అనుకోకుండా ఇలా ఈ టెంపుల్కి రావడము. చూసారా లోపలంతా ఎలా ఉందో, ఒక ఏదో మూవీకి వచ్చినట్టు ఉంది కదా. నేను చెప్పాను కదా చాలా బాగుంటుంది అనేసి, ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. ఇంకా మీకు చెప్పానుగా 103 ఇయర్స్ అయిందంటే ఈ టెంపుల్ కట్టడానికి మాత్రమే అనేసి. ఎందుకంటే కింగ్ విష్ణువర్ధన అనే స్టార్ట్ చేశారంట, ఆ కింగ్ స్టార్ట్ చేశారంట ఇది బిల్డ్ చేయడము. తర్వాత నరసింహ బల్లాల అన్నట్టు వాళ్ళ సన్ పేరు అనమాట, అతను కంటిన్యూ చేశాడంట. దాని తర్వాత గ్రాండ్ సన్ వీర భల్లాల అనే కింగ్ ఎండ్ చేశారనమాట కట్టడము. సో 3 తరాల 3 జనరేషన్ టాటాస్ ఉన్నాయంటారా? వస్తున్నా. టెంపుల్ లోపల ఈ మిడిల్ పార్ట్ చాలా హైలైట్ అనమాట. రివర్స్గా చూసామంటే శివలింగం కనిపిస్తుంది అనమాట. ఇంకో విషయం ఏమంటే ఇది లివింగ్ టెంపుల్, అంటే ఇప్పటికి కూడా పూజ చేయడము, దీపం పెట్టడము, సో నార్మల్ టెంపుల్స్కి ఎలా వెళ్తాం అలానే జరుగుతూ ఉంటుంది. ఈ విగ్రహం ఏమంటే 9 feet ఉంటుందంట. ఇక్కడ విష్ణుమూర్తిని మోహిని అవతారంలో దర్శించుకోవచ్చంట. భస్మాసుడు చంపిన ప్లేస్ అని కూడా అంటారంట. ఇక్కడ మీకు అన్ని క్లియర్గా చూపిద్దాం అనుకున్నా, కానీ చాలా క్రౌడ్ ఉండింది, చాలా రష్ ఉండింది. అసలు చెప్పాలంటే సరిగా దేవుని కూడా చూడలేదు, నెట్టుకుంటానే ఉన్నారు. నేను అప్పటికి వీడియో తీశాను మీకోసము. ఇంకా ఈ టెంపుల్ ఏమంటే సోప్ స్టోన్ అని దాంతో కట్టారంట. దాన్ని స్పెషాలిటీ ఎంతో కూడా చెప్తాను మీకు. బాబా నా ఫోటో తీసుకున్నా రెడ్డి దగ్గర. ఈ సోప్ స్టోన్ అనేది ఏమంటే మట్టిలో ఉండేంత వరకు సాఫ్ట్గా అలా ఉంటుందంట. ఇలా మనము సోప్ స్టోన్తో ఇలా కట్టామనుకోండి, మంచిగా కార్వింగ్ చేసి ఇలా చెక్కడము అట్లా, అలాంటప్పుడు ఇయర్స్ గడిచే కొద్దికి చాలా గట్టిగా అవుతుందంట. ఈ టెంపుల్ అంతా డీటెయిల్డ్గా చూడాలి, కనుక్కోవాలి, తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక ½ డే అయినా అయిపోతుంది. బాబా మనం ఒకరికొకరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం. బాబా ఇదేదో మళ్ళీ ఇంకో గుడి ఉంది. ఇంకా ఇక్కడే పక్కన 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి శ్రీదేవి, ఇంకోటి భూదేవి టెంపుల్స్ అనమాట, చిన్న చిన్నవి. సోమనాయకిని ఇంకా రంగనాయకి అనేసి కూడా అంటారు. కళ్యాణ మండపం కూడా ఒకటి ఉంది. ఇంకా ఈ టెంపుల్లో 10,000 అబౌవ్ శిల్పాలు ఉన్నాయంట. అసలు కంప్లీట్గా చూసామంటే ఇంకా ఈ టెంపుల్ మనం విజయనారాయణ టెంపుల్ అని కూడా పిలుస్తారంట. ఇంకా ఈ టెంపుల్లో 644 ఎలిఫెంట్స్ చెక్కి పెట్టారంట. అలానే లయన్స్ అంటూ అలానే హార్సెస్ కూడా ఉన్నాయంట. కానీ నేను క్లియర్గా చూపించలేకపోతున్నాను. డిఫరెంట్గా ఉంటాయంట, అన్నీ ఒకటేలాగా ఉండవంట. ఎంత గ్రేట్, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ కదా ఆ స్కల్ప్చర్స్ అప్పుడు వాళ్ళు అనిపించింది. ఇంకా ఇక్కడ పెద్ద జోక్, నేనైతే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చేసినప్పుడు ఎట్లా నవ్వానో నాకే తెలియదు. ఏ దేవుడు ఉంటాడు? ఆర్కే
విన్నారా మా సుదర్శన్ ఏమన్నాడు? ఇక్కడ ఏ దేవుడు ఉంటారు బాబా అంటే ఆర్కియాలజిస్ట్ ఉంటాడంట. ఇంకా ఇక్కడ మంచి మంచి వీడియోస్, మెయిన్గా రీల్స్, షార్ట్స్ ఇలా పెడతారు కదా, వాళ్ళైతే ఎంత మందిని చూసానో ఇక్కడ అలా తిరుగుతున్నారు. వాళ్ళని చూడగానే నాకు అనిపించేస్తుంది రీల్స్ కోసమే, షార్ట్స్ కోసమే అన్నట్టుగా. ఇంకా ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు, ఫోటోగ్రాఫర్ని పిలుచుకొని మరీ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏమంటే ఫారినర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళైతే ఇంకా మంచిగా పూలు అన్ని తెచ్చి పెట్టుకొని దేవుడికి దర్శనం చేసుకొనేసి వెళ్తూ అలా ఉన్నారు. బాబా వాటర్ ఏమి? పన్నీర్ వాటర్ వద్దా? అమ్మా నా స్లిప్పన్స్ కాదు. సాక్స్ ఏమైనా హ్యాపీ? నా జోబులు ఉన్నాయి రైస్ సార్. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఎప్పుడైనా టైం దొరికింది ఇలా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి ఏమంటే విష్ణుమూర్తి అవతారాల్ని మంచిగా క్లియర్గా డీటెయిల్గా చెక్కి ఉన్నారంట. నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అక్కడ, జస్ట్ టెంపుల్కి వెళ్ళాము అనుకోకుండా. దానికంటే ముందే మనం వెళ్ళిన దానికి చూసుకొని తెలుసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా నాకు కొన్ని కావాల్సినవి కొనుక్కున్నాను, మీకు మళ్ళీ చూపిస్తాను ఏం కొనుక్కున్నాను. నెక్స్ట్ ఈ ఐస్ క్రీమ్ బండి చూడగానే నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చేసి, ఇదిగో హ్యాపీ ఇక్కడేరా ఐస్ క్రీమ్ తినేది, నేను ఇలాంటిదే రా అంటే నాకు కొని అమ్మా అని చెప్పడం స్టార్ట్ చేసింది. వద్దురా మళ్ళీ కోల్డ్ అయిపోతుంది అనేసి ఇంకా వాడికి కొనిలేదు. ఇంకా మా సుదర్శన్ అక్కడ ఏదో కొనిస్తున్నారు మళ్ళీ. ఇంకా ఇక్కడేమంటే రథం కూడా ఉంది. యాక్చువల్గా మీకు అటు సైడ్కి వచ్చి నేను రథం చూపించాలనేసి బయలుదేరాను, ఇంతలో ఆ షాపింగ్ వచ్చేసింది అనమాట నాకు. అక్కడ ఆ టైం అంతా అయిపోయింది, అందుకే చూపించలేకపోయాను. సో ఇక్కడ నుండి క్లియర్గా మళ్ళీ తీస్తున్నాను. ఇక్కడ చూసారా ఆ ఐస్ క్రీమ్ వద్దని చెప్పేసి అమూల్ ఐస్ క్రీమ్ అనుకుంటా అది కొనిచ్చారు. ఇంక ఇక్కడ నాకు బొరుగుల మిక్చర్ కనిపించింది. బాబా బొరుగుల మిక్చర్ కొనివా అని చెప్పేసి అడిగాను. ఎందుకు తింటారు బుజ్జు ఇప్పుడు బొరుగుల మిక్చర్ అన్నాడు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు బొరుగుల మిక్చర్, మామిడికాయలు, రేగ్గాయలు ఇట్లాంటివి ఇక్కడ తినాలి అనిపిస్తుంది. మరి సుదర్శన్ చిన్నప్పుడు ఇట్లా వెళ్ళలేదేమో తినలేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకోటి ఏమంటే మా సుదర్శన్ టెన్షన్, కార్లో ఎక్కడ తింటాము అనేసి అక్కడే నుంచోపెట్టాడు కొంతసేపు నన్ను హ్యాపీని, మీరు తినేసి రండి బుజ్జు కార్ దగ్గరికి అనేసి. బాబా మన కార్లో ఏసీ ఆన్ చేసి పెట్టారంట అక్క. ఇది యాప్ ఉంటుంది, దీనికి అడాస్ ఉంది కదా. లోపల రాని బాబా నీ బొరుగులన్నీ కింద పడతాయి. లవ్ యూ కార్. సో ఇప్పుడు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేట్ అయిపోయిందనమాట. ఒక మంచి పిలిగ్రిమేజ్ స్టేట్లో ఉన్న ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట, హాసన్ డిస్ట్రిక్ట్లో. ఈ పక్క బాగుంది, గోందిరాలు పొడిచేది. మనము దానికి వెళ్ళాం కదా గురువాయూర్, అది కూడా ఇట్లాంటి ప్లేస్. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇదంతా అట్లే ఉంటుంది. బాబా ఇటు సైడ్ చాలా ఉన్నాయి. ఇదేనా ఇది రథం ఉంటట వద్దులే. గోకర్ణ కదా రేటా. మేమైతే గోకర్ణని చాలా మిస్ అవుతున్నాము. ఒక ఇన్కంప్లీట్ ట్రిప్ అయిపోయింది మాకు అసలు. మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇక్కడ నేను నాకు తెలిసిన వరకే చెప్పాను, ఇంకా చాలా ఉంది తెలుసుకోవడానికి. అక్కడ ఎన్వైరన్మెంట్ చూసి రేటా నేను తీసుకెళ్ళాలో వద్దో డిసైడ్ చేస్తాను. ఫిక్స్ అయిపోక లేదు లేదన్నా మిమ్మల్ని ఈడ పెట్టేసుకుంటాం. 15 minutes అసలు ఏంటో వీళ్ళు టెంపుల్స్ అంటే ఇగో ఇలాంటి ప్లేసెస్కి వెళ్దామంటే ఇంట్రెస్టే చూపించారు. అసలు రాను అంటున్నారు. అప్పుడు బలవంతంగా తీసుకెళ్ళాం. ఇంకొక టెంపుల్కి వద్దులేరా అని చెప్పేసాం ఏదో ఊరికి అట్లా. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. బాబా ఏమంటా మళ్ళీ చెప్పండి. లోపల ఎలిఫెంట్ బయట తీసి మళ్ళీ జిరాఫ్ కాదు ఎలా పట్టించావు బాబా ఎలిఫెంట్ ని జిరాఫ్ ని? నువ్వు స్మాల్ గా చేసావా? బేబీని చేసింది. అందరు యానిమల్స్ ఒక పార్టీ తీసుకున్నారు బాబా, అన్ని యానిమల్స్. ఒక యానిమల్ లేదు, ఏంటది?
ఎక్కడికి వెళ్ళింది చెప్పు. లేదు బాబా. ఓ ఇది నా అంత ఇంకో అంత గుడ్ టూ యానిమల్స్. ఎలిఫెంట్ క్రోకోడైల్ అది ఎక్కడ నుండి వచ్చింది ఎందుకంటే అవి రివర్స్ లో స్విమ్ చేస్తాం. ల్యాండ్ పైన కూడా ఉంటాయి, రివర్స్ లో ఉంటాయి. ఫిషెస్ చెప్పాలి కావాలంటే. డెడ్డా ఎలాగా బాబా టూ ఫాస్ట్గా వెళ్తున్నాడండి మా సుదర్శన్. దాంట్లో అట్లా వచ్చామంటే ఇటంతా వెదర్ చాలా బాగుంటుంది, ఇదే గ్రీనరీ. గ్రీన్ గా ఉంటుంది, వర్షం పడుతుంది, చల్లగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఫారెస్ట్ స్లోగా వెళ్ళిపోను. ఇక్కడ కాదు నాన్న, ఇక్కడ పోతుంది. ఇక్కడ ఏదో శివ టెంపుల్, హలిబీడు. ఏ చూడండి అడ్డా ఇదంతా హ్యాపీ ఊరంతా చూసుకోండి, గుర్తుంటుంది. అప్పుడు త్రిశూర్కి వాటికి అన్నిటి తిరిగినప్పుడు అంతా గుర్తుంచుడు మనకి. ఇప్పుడు వాయనాడుకి వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్, ఆ నేమ్స్ ఎవరైనా చెప్తే గుర్తుకొస్తాయి బాబా. నాకు చెప్పడానికి రావట్లేదు. యాక్చువల్గా 3 టెంపుల్స్ అనమాట. బేలూరులో ఒకటి, హలిబీడులో ఒకటి, ఇంకోటి సోమనాథపుర టెంపుల్ అనేసి. సో ఇది మనం ఉండేది ఇప్పుడు హలిబీడు టెంపుల్కి వెళ్తున్నాం. దీన్నే హోసలేశ్వర టెంపుల్ కూడా అంటారు. బేలూరు నుండి 17 కిలోమీటర్స్లో ఉంటుంది. బేలూరు టెంపుల్ని ఏకకుట్ట టెంపుల్ అంటారు, అక్కడ ఒక్కటే దేవుడు ఉంటాడు. హలిబీడు టెంపుల్ని ద్వికుట అంటారు, 2 దేవుళ్ళు ఉంటారు, 2 గర్భ గుడులు ఉంటాయి. ఇంకొకటి ఏమంటే సోమనాథపురలో వచ్చేసి అది త్రికుట టెంపుల్ అంటారు, 3 గాడ్స్ ఉంటారు. ఇంకా ఈ హలిబీడు టెంపుల్ ఏమంటే కింగ్ ఉన్నారు కదా విష్ణువర్ధన. సో ఆ కింగ్ కి మంత్రి ఉంటారు కదా కేటు మల్ల. సో అతను స్టార్ట్ చేశారంట ఈ టెంపుల్ని. బేలూరు టెంపుల్ని విష్ణువర్ధన కింగ్ స్టార్ట్ చేసింది. ఇది సో తన మంత్రి స్టార్ట్ చేశారు. అతను ఏమంటే శివభక్తుడు అంట. ఇంకా రాజు రాణి కోసము గుర్తుగా స్టార్ట్ చేశాడు. రోకలు ఉన్నాయిరా, రోకలు రెడ్డ ఎంత? 150 రూపాయలు ఒకటి. వద్దు కదా, వద్దు వద్దు. అరే ఇది భలే ఉందిరా చిన్నదిగా. ఎంత ఇది? 200. వద్దు వద్దు తీసుకున్నా ఆల్రెడీ అక్కడ గుడిలో, అందుకే అడుగుతున్నా. ఆల్రెడీ తీసుకున్నాను, దీపాలు కూడా తీసుకున్నా. వేరే టెంపుల్ ఉంది కదా బేలూరు అక్కడ. హాస్ ఎక్కుతావా అని అడుగుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అబ్బా ఇంతసేపు ఒకటైతే ఈ ఉసిరికాయలు చూడగానే నోట్లో వాటర్ వచ్చేసాయి. ఇంకా సాల్ట్ కారం వేసి పెట్టున్నారు చూసారా. ఇప్పుడు కాదులే, వెళ్ళేటప్పుడు కొనుక్కుందాం అనుకున్నా. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇది ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ అంతా ఎలా అంటే పార్క్ లాగా ఉంటుంది. అక్కడ అంతా ఫ్లోరింగ్ లాగా ఉంది కదా టెంపుల్ లోపలంతా, ఇక్కడ అంతా పార్క్ లాగా ఉంటుంది అనమాట. చాలా స్పేషియస్గా, చాలా ఇంకా ఈవినింగ్స్ ఇంకా ఎర్లీ మార్నింగ్స్ కొద్దిగా అలా వచ్చామంటే ఎంత బాగుంటుందో అనిపించింది నాకైతే. ఇది కూడా 12th century టెంపుల్, 900 years ఎగో కట్టిన టెంపుల్ అనమాట ఇది. ఇంకా ఈ టెంపుల్ ఏమంటే శివుడి టెంపుల్ అనమాట, డెడికేటెడ్ టు గాడ్ శివ. బేలూరు టెంపుల్ వచ్చేసి లార్డ్ విష్ణుది. ఇంకా ఈ టెంపుల్లో 27,000 శిల్పాలు ఉంటాయంట. వరల్డ్ లోనే ఫేమస్ టెంపుల్. 2 శివలింగాలు ఉంటాయి, ఒకటి రాజు కోసము, ఒకటి రాణికి గుర్తుగా కట్టించుకున్నాడు అనమాట. ఒక్క దేవుడి పేరు హోసలేశ్వర, ఇంకొక గుడిలో ఉండేది శాంతలేశ్వర అన్నట్టుగా ఉంటారు. 2 నంది మండపాలు ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే వినాయకుడు, ఇది చూస్తే ఎంత బాగా అనిపించిందో. ఇంకో సైడ్ ఏమంటే హోస్లే సింబల్ అంట, ఇది డ్యామేజ్ అయిపోయిందంట. ఇంకా ఈ టెంపుల్లో ఇప్పటి మోడర్న్ లైఫ్ లో ఉన్న ఒక విగ్రహం ఉందంట, అప్పుడే ఆ రోజుల్లోనే చెక్కి పెట్టున్నారంట. మరి అస్సలు విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఇండియాలో ఫ్యూచర్ నుండి వచ్చిన ఒక టెంపుల్ ఉంది అంటే ఇదే అనమాట, హోసలేశ్వర టెంపుల్ హలిబీడు. ఇది కూడా హాసన్ డిస్ట్రిక్ట్ లోనే. ఎంత బ్యూటిఫుల్ టెంపుల్ అంటే నేను మాటలతో చెప్పలేను, మీరు వచ్చి చూస్తే మీకే అనిపిస్తుంది. నేను ప్రతి ఒక్కటి దగ్గరగా తీసి చూపిద్దాము అనిపించింది, కాకపోతే ఏమంటే నేను అంత టైం లేదు మాకు యాక్చువల్గా, అందుకని తీయలేదు. ఇది కూడా ఒక హాఫ్ డే పడుతుంది. మీకు డీటెయిల్డ్గా ఆ స్కల్ప్చర్స్ కానివ్వండి అన్నీ చూడాలి, తెలుసుకోవాలి అని దేవుళ్ళ గురించే కాబట్టి తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా. హిస్టరీ అంటే ఇష్టమైన వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. కానీ మా టెడ్డీ హ్యాపీకి రారంట టెంపుల్లోకి, వాళ్ళకి బోర్ అంట. అదిగో అక్కడ కూర్చోపెడతాము వెళ్ళని ఇద్దరిని అని చెప్పేసి కూర్చోపెడుతున్నాడు మా సుదర్శన్. కానీ నేను చెప్తున్నాను కదా, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ తెలుసుకుంటే మంచిది పిల్లలు కూడా. టెడ్డీకి కొంచెం
బోర్ అనమాట. అందుకే యాపీని తోడుగా పెట్టేసి వెళ్తున్నాము. ఇలాంటి విషయాల్లో యాపీ చాలా యాక్టివ్గా ఉంటుంది. మా అమ్మ నేను వస్తానమ్మా అంటా ఉండింది. టెడ్డీకి ఒకటే కదరా కూర్చొని ఉండు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తానులే అని చెప్పాను. మా సుదర్శన్ అయితే కార్లో ఉంటారులే బుజ్జి, ఇద్దరు కూర్చొని అంట. ఊరు వచ్చాము, కార్లో కూర్చోపెట్టేసి ఆ పార్కింగ్లో పెట్టేసి వస్తాడంట. అదొక టెన్షన్గా ఉంటుంది కదా, వద్దులే బాబా తీసుకెళ్దామని చెప్పేసి తీసుకొచ్చాను నేనే. బాబా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలామంది గైడ్ని పెట్టుకొని ఇంకా అని తెలుసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏమంటే ఇగో ఇలాంటి మండపాలు 42 మండపాలు ఉన్నాయి. ఒక్క మండపం లోపల కూడా ఒక దేవుడు కూడా ఉంటాడు, ఒక్క విగ్రహం కూడా ఉండదంట. అప్పుడు ఏదో గొడవలు అలా జరిగి వాళ్ళు దొంగలించేశారు అనేసి అంటుంటారు. ఇంకా ఈ టెంపుల్కి 4 ఎంట్రన్స్ ఉంటాయి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం వెళ్ళేది. ఆ ఎంట్రన్స్కి స్టాచ్యూస్ ఉన్నాయి కదా 2, అవేమంటే నందిని ఒకటి, బృందిని అంట. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏమంటే 108 పిల్లర్స్ ఉంటాయి, డిఫరెంట్గా చెక్కి ఉంటారంట. లార్డ్ శివ ఏమంటే ఇక్కడ డాన్స్ చేసేవాళ్ళంట, 108 విధాలుగా చేసేవాళ్ళంట. సో అలాంటివన్నీ పెట్టారంట. ఇంకా ఇలా ఈ రూఫ్ మీద కూడా డిజైన్స్ సూపర్గా ఉన్నాయి. కాకపోతే బేలూరుది ఇంకా హైలైట్ అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ గర్భగుడి హోస్లేశ్వరం. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తే కొన్ని ఇట్లా మండపాలు ఉంటాయి కదా, దాని లోపల కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. సో అవి కొందరు అలా పెట్టినవి అంట, అసలు నార్మల్గా అయితే ఉండవంట. కొన్ని అయితే వీళ్ళు పెట్టించినవి అనేసి అన్ని టాక్ అంట. నాకు దాని గురించి క్లియర్గా తెలియదు. ఇంకా ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. కింద ఒకటి ఇది ఎదురుగా చూస్తున్నారు, అదొక డాన్స్ స్టేజ్ అనమాట. సో అదేమంటే ఇక్కడ శాంతలేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో రాణి ఏమంటే ఇక్కడ డాన్స్ చేసేదంట టెంపుల్కి ముందు. ఇది రాణికి గుర్తుగా కట్టించింది. అక్కడ ఫస్ట్ చూపించింది రాజుకి గుర్తుగా. సో చెప్పాను కదా 2 గర్భగుడులు ఉంటాయనేసి. సో అవే అనమాట ఇవి. ఇంకా ఇక్కడైతే పిల్లలు చాలా మంది పిక్నిక్ లాగా వచ్చారు. శాంతలేశ్వర స్వామికి ఎదురుగా ఒక నంది, అలాగే హోస్లేశ్వర స్వామికి ఎదురుగా ఒక నంది, 2 నందులు ఉంటాయి అనమాట ఇక్కడ. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ నందీస్ అంట. శాంతలేశ్వర స్వామి ఎదురుగా ఉండే నంది 8 ఫీట్ ఉంటుంది. సో ఇదే అనమాట ఇది. ఒకప్పుడు మా సుదర్శన్ని ఫోటో తీ బాబా అంటే అసలు తీసేవాడే కాదు. ఇప్పుడు నాకు వద్దు బాబా అంటే కూడా ఫొటోస్ తీస్తున్నాడు. సో అలా అయిపోయాడు అనమాట. ఎంత బాగుంది. కూర్చుంటావా నువ్వు ఫోటో తీస్తున్నా? కూర్చోవచ్చు. ఇంకోటి ఏమంటే ఇది సింగిల్ స్టోన్లో చెక్కిన నంది అనమాట. ఇవి 2 అట్లే అంట. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా అది సెకండ్ నంది, అంటే అది హోస్లేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగా ఉంటుంది అనమాట. ఎంతో బాగున్నాయి ఇక్కడ అంతా, అసలు చెక్కినవి ఇవంతా నీట్గా తీస్తారు దగ్గర నుండి. వస్తున్నా బాబా, ఇక్కడ నుంచోవాలా? ఇవన్నీ ఏమంటే 11 లేయర్స్గా ఉంటాయంట. సో ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి, ఎలిఫెంట్ అనేసి, లయన్ అనేసి, ఫ్లవర్ అనేసి, హార్సెస్ అంటూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్. అదేమంటే దాని గురించి కూడా స్ట్రెంగ్త్ కన్నట్టు ఒకటి, మనకి ధైర్యం ఒకటి, స్పీడ్ కన్నట్టుగా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉందంట. ఇంకోటి ఏమంటే ఈ చెక్ ఇన్ వన్నీ 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటారు. ఒకటి ఏమంటే హ్యూమన్ బీయింగ్స్ కోసమే ఉన్నాయంట అన్ని, ఇంకొకటి అంతా దేవుళ్ళు ఉంటాయంట, దేవుళ్ళ గురించే ఉంటాయంట అన్ని. ఇలా చిన్నవి చెక్కి ఉన్నాయి కదా, సో వాటి గురించి డీటెయిల్డ్గా చూడాలంటే చాలా టైం పడుతుంది. మీరు చూస్తే మాత్రం అసలు నిజంగా వదలరు, అంతా బాగున్నాయి ఇక్కడ. ఇంకా ఇప్పుడు ఫస్ట్ నందిని చూడడానికి వెళ్దాము. ఇంకా ఈ నంది వచ్చేసి 9 ఫీట్ ఉంటుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ నందీస్లో ఇది 6th ప్లేస్ అన్నమాట దీనిది. ఇంకొక నంది చూపించారు, అది 7th ప్లేస్. ఇంకా సింగిల్ స్టోన్ కార్వింగ్. ఫస్ట్ తిరిగేద్దాం బాబు, ఒక నిమిషము. ఎంత బాగుంది. ఎక్కడి నుంచి ఉన్నది? ఇంకా మనకి ఇండిపెండెన్స్ రాని ముందు చాలామంది వచ్చిపోతూ ఉండేవాళ్ళంట ఇక్కడ. సో అలాంటి వాళ్ళు అక్కడంతా గీసి పెట్టడము అలా చేసినవి అనమాట. ఆ మార్క్స్ నంది పైన ఉన్నాయి కదా అవి. ఇంకా ఇక్కడ టెంపుల్ లోపల వచ్చేసి ఎవరున్నారబ్బా కనిపించలేదు. దాని తర్వాత తెలిసింది హనుమాన్. ఫోటో తీస్తాను ఇక్కడ నుంచి. ఒకసారి తీసుకెళ్ళేసి వచ్చేస్తా బాబా. ఫోనీ బాబా, ఫోనీ. బాగుంది కదా, పదాటెల్. రివెంజ్ కాదు,
రాక్స్ అవి భలే ఉన్నాయి. అవి ఇట్రా, నీకు ఒక దగ్గర చూపిస్తా ఒకటి రా. చూడు ఎలిఫెంట్స్, హార్సెస్ అన్నీ. ఇది చూడు ఇక్కడ ఎలిఫెంట్స్. ఉంది కదా అంటాను నా బండలు ఉన్నాయి ఇవన్నీ. చూడు ఇక్కడ చూడు, ఇవి చూడు, ఇవి చూడు, ఇవి చూడు. ನಮಗೆ ಎಪಿಗ್ರಫಿ ಆಫ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಸಿಗುತ್ತೆ. చూడు వచ్చాయి హ్యాపీ, ఇక్కడికి వచ్చి వచ్చాయి హ్యాపీ హ్యాపీ. ఇక్కడ ఇక్కడ రాసున్నారు చూడు కన్నడ. కన్నడనే చూసావా? కన్నడ రా వెళ్దాం రా. ఇక్కడ వీళ్ళు ఏ కార్నర్ వదిలిపెట్టలేదు, ఎక్కడ గ్యాప్ అనేది లేదు. ప్రతి ఒక్క కార్నర్, ప్రతి ఒక్క విగ్రహం ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. ఇక్కడ మా సుదర్శన్ వాటర్ మిల్లనే కొనిడానికే ఇంకెందుకులేండి, ఇంకా ఉసిరికాయలు కొనుక్కోలేదు. ఇంకా టెంపుల్ మాత్రం చాలా బాగుంది కదా. సో మేము ఈ 2 టెంపుల్సే కవర్ చేయగలిగాము. ఇంకొక టెంపుల్ ఏముందిలే ఇలాంటిదే కదా అన్నట్టు అప్పటికే ఆకలేస్తూ ఉండింది యాక్చువల్గా పిల్లలకి. సో ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాము. సోమనాథపుర టెంపుల్కి వెళ్ళలేకపోయాము. మీరు కనుక ఇలా స్టార్ట్ అయ్యి ఈ ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే ఆ టెంపుల్ కూడా కవర్ చేయండి. పిల్లల్ని తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు, వాళ్ళకి చాలా నేర్పించవచ్చు. సో ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాను, దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.